పాకిస్తాన్ ది ఎండ్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం టీటీపీ వాళ్ళు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో ఎలా అటాక్ చేస్తున్నారు, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అంటే వాళ్ళకి ఎందుకు పెడదు అని వీడియో చేసాం. ఇప్పుడు టీఎల్పీ అని ఒక కొత్త పొలిటికల్ పార్టీ అక్కడ ప్రొటెస్ట్ అనేది చేస్తుంది. ఆల్మోస్ట్ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కానీ లేదంటే పాకిస్తాన్ పోలీసు వాళ్ళు కానీ మా చేతిలో కంట్రోల్ చేయడానికి అవ్వట్లేదు. దాంట్లో కూడా మెయిన్ పాకిస్తాన్ పోలీసు లేదు, మేము రెసిగ్నేషన్ ఇచ్చేస్తాము, లేదంటే మేము పని వదిలి వెళ్ళిపోతాం, మా దగ్గర కంట్రోల్ చేయడానికి అవ్వట్లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ టీఎల్పీ అంటే ఎవరంటే చూద్దాం. ఇది 2015లో స్టార్ట్ చేశారు. సో దీన్ని ప్రాక్సీ అనే చెప్పొచ్చు. ఇప్పుడు ఏం పాకిస్తాన్ ఆర్మీ ఉందో వాళ్ళు డైరెక్ట్గా అఫీషియల్గా ప్రొటెస్ట్ చేయడానికి అవ్వదు కదా. సో ఎప్పుడెప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ ఆర్మీని కంట్రోల్ చేయాలనుకుంటుందో ఆ టైంలో అంటే షరియా అంటే ఇస్లామిక్ రూల్స్, సో దాన్ని ఫాలో చేయాలి అందరూ అని ఈ టీఎల్పీ వాళ్ళు ప్రొటెస్ట్ చేసేవాళ్ళు. ఈ ప్రాక్సీ అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీకు ఇరాన్ తెలుసు కదా, ఇరాన్ దగ్గర చాలా ప్రాక్సీస్ ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు యుద్ధం అవుతుంది కదా గాజాలో, హమాస్ వాళ్ళు కానీ లేదంటే ఇది హిజ్బుల్లా వాళ్ళు కానీ లేదంటే యెమెన్లో హౌతీస్ కానీ వీళ్ళంతా కూడా ప్రాక్సీస్. అంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఉంటాయి కదా, పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు కూడా ఇల్లీగల్ క్రైమ్లో ఇన్వాల్వ్ అవ్వదు. సో వాళ్ళంతా ఏం చేస్తారు, రౌడీస్ని మెయింటైన్ చేస్తారు. రౌడీస్ అని ప్రాక్సీ అని పిలవచ్చు. సో అలా వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీకే ప్రాక్సీగా వర్క్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు అదే ఆర్మీ ప్రాక్సీనే ఆర్మీ ఆపోజిటే ఇచ్చేసి అంటే ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో మునీర్ ఎక్కడ మళ్ళీ ఇప్పుడు మునీర్ చేంజ్ అయ్యేది లేదంటే మునీర్ని ఏమైనా చేస్తారా అని డౌట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఈ టీఎల్పీ వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ జతలోనే ఉండింది. సో ఇప్పుడు వాళ్ళు ఆపోజిటే ఇస్తున్నారు. ఓవరాల్గా మేము పాకిస్తాన్ చూసుకున్నదైతే చాలా పాపులర్ లీడర్ అంటే ఇప్పుడు మన ఇండియాలో మోదీ ఎలాగో అలా చూసుకున్నదైతే అది డెఫినెట్లీగా ఇమ్రాన్ ఖాన్. అయితే ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టడం కానీ లేదంటే కంట్రోల్ చేయడం కానీ వాళ్ళ పొలిటికల్ పార్టీని బ్యాన్ చేస్తాం అది ఇది అనడం కానీ అక్కడ చాలామందికి నచ్చట్లేదు. సో దాని నుంచి మళ్ళీ ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇస్రాయెల్ మళ్ళీ హమాస్ వార్ అవుతుంది కదా, సో అది పీస్ అగ్రిమెంట్ అనేది అయింది. సో ఈ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఏం కిడ్నాప్ చేస్తారో వాళ్ళంతా రిలీజ్ చేస్తామని హమాస్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇటు సైడ్ ఇస్రాయెల్ వాళ్ళు కూడా ఏమన్నారు, మేము ఎవరెవరిని అరెస్ట్ చేశామో ప్యాలెస్టైన్ వాళ్ళని, సో వాళ్ళని రిలీజ్ చేస్తామని అందరూ ఓకే అన్నారు. ఎందుకంటే అమెరికా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది 2 స్టేట్స్ పైన కూడా, ఇటు ఇస్రాయెల్ కానీ లేదంటే ఇటు ప్యాలెస్టైన్ పైన కానీ. సో అదైనాక ఆల్మోస్ట్ 2 ఇయర్స్లో యుద్ధం అనేది ఎండ్ అయింది. అయితే ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకంటే లేదు యుద్ధాలే చేయాలి, పాకిస్తాన్ ఇది ఇస్రాయెల్ వాళ్ళు చాలామందిని చంపేశారు, గాజా వాళ్ళని కానీ ప్యాలెస్టైన్ వాళ్ళని కానీ. వీళ్ళు లాస్ట్ టైం కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పాకిస్తాన్ వాళ్ళు, ఏంటంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబ్ ఓన్లీ పాకిస్తాన్ కోసం కాదు, ఈ ఆల్ ఓవర్ వరల్డ్లో ఎక్కడ ఇస్లామిక్ స్టేట్ అంటే ఇస్లామిక్ కంట్రీకి ప్రాబ్లం వస్తే కూడా మేము దాన్ని వాడతామని. అంటే దాదాపు 57 ఇస్లామిక్ స్టేట్స్ ఉన్నాయి. ఖతర్ కానీ లేదంటే యుఏఈ కానీ చాలా బంగ్లాదేశ్ కానీ మాల్డీవ్స్ కానీ ఇలాంటి ఏ కంట్రీకి ప్రాబ్లం వస్తే కూడా మేము ఈ న్యూక్లియర్ బాంబ్ని యూజ్ చేస్తాం. అండ్ ఇంకా లాస్ట్ టైం అయితే గాజా మళ్ళీ ఇస్రాయెల్ యుద్ధం అవుతున్నప్పుడు చాలామంది మేము బైక్లో వెళ్ళి యుద్ధం చేయడానికి గాజా పరంగా రెడీ అని కూడా చాలా ట్రైనింగ్ అయ్యింది అప్పుడు. అయితే ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళకి టీఎల్పీ వాళ్ళకి నచ్చట్లేదు అది సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది చేసుకున్న దానికి. సో వీళ్ళకి ఏమంటే యుద్ధం కంటిన్యూ అవ్వాలి, ఇస్రాయెల్ లేకుండా చేయాలి. సో వాళ్ళకి ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇస్లామిక్ వరల్డ్ని క్రియేట్ చేయాలి, అది టీఎల్పీ వాళ్ళ ఈ షరియా కానూన్ని ఫాలో చేయాలని. సో ఇప్పుడు సద్యానికైతే పాకిస్తాన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పొచ్చు. ఒక సైడ్ చూసుకుంటే టీటీపీ వాళ్ళు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో బ్యాక్ టు బ్యాక్ అటాక్ చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ పైన ఎయిర్ స్ట్రైక్ చేశాక ఇంకా ఎక్కువ చేశారు. ఇంకొక సైడ్ చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో అటాక్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు సద్యానికైతే టీటీపీ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ వాళ్ళు కొంచెం కూల్గా ఉన్నారు, ఎప్పుడు మళ్ళీ అటాక్ స్టార్ట్ చేస్తారో తెలియదు. ఈ ఇంకో సైడ్ చూసుకుంటే పీఓకే వాళ్ళు కూడా ఓకేగా ఉన్నారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు. ఇవి అందరికన్నా చాలా డేంజర్ అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. బలూచిస్తాన్ వాళ్ళు సపరేట్ కంట్రీ కావాలంటున్నారు కదా, సో వాళ్ళు ఎప్పుడు మళ్ళీ అటాక్ చేస్తారో ఎవరు కూడా గెస్ చేయరు. పాకిస్తాన్ ఆర్మీ అంటే పడదు వాళ్ళకి. సో ఈ టైంని ఏమైనా యూజ్ చేసుకొని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏమైనా సీరియస్గా అటాక్ చేసిందంటే ద ఎండ్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పొచ్చు. సో బలూచిస్తాన్ సపరేట్ కంట్రీ అవుతుంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇటు సైడ్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్తుంది, అండ్ పంజాబ్ ఒకటి పాకిస్తాన్లో ఉంటుంది, ఇటు సింధ్ కూడా సపరేట్ కంట్రీ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది ఈరోజుటి అప్డేట్. సో ఇలాంటి జియోపొలిటికల్ వీడియో ప్రతిరోజు ఒకటి వస్తుంది. సో ఏమైనా మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.